ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా క్యాబినెట్ పదవుల భర్తీ అంశం, అలాగే మిగతా పదవుల భర్తీ అంశంతో పాటు కులగణన, ఇక రిజర్వేషన్ల అంశంపై పార్టీ హైకమాండ్కు వివరించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్తుండడంతో పొలిటికల్ హీట్ అయితే పెరుగుతోంది. ఎమ్మెల్యేల రహస్య భేటీ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి హైకమాండ్ పెద్దలకు ఎలాంటి సమాచారం ఇస్తారు, ఎలాంటి విషయాలను వివరిస్తారనేది మాత్రం ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా ఇటు కులగణన, రిజర్వేషన్ల అంశంపై హైకమాండ్కు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ముఖ్యమంత్రి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అట్లాగే పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత సమస్యలపై కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటు కేబినెట్ పదవులు, అలాగే మిగతా పదవుల భర్తీకి సంబంధించి కూడా హైకమాండ్ పెద్దలతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ సిఎల్పి సమావేశం జరుగుతుంది. సిఎల్పి సమావేశం తర్వాత జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి టూర్ ఏ రకంగా ఉండబోతుంది? సిఎల్పి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి వెళ్తున్నారా, మధ్యలోనే వెళ్తారా, ఏం జరుగుతుంది? ఇక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నారన్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ విస్తరణ సర్పంచ్ ఎన్నికల్లోపే జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక రాష్ట్రంలో ఎమ్మెల్యేల రహస్య సమావేశాంశం కూడా పార్టీ పెద్దలకు గురించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇక కులగణన, రిజర్వేషన్ల అంశం సంబంధించి కూడా పార్టీ పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎమ్మెల్యేల రహస్య భేటీ గురించి కూడా ముఖ్యమంత్రి చెప్పే అవకాశం కనిపిస్తుంది. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు సిఎల్పి సమావేశం జరుగుతుంటే మరి ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు? ఈ రోజు కానీ రేపు కానీ ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి. ఎందుకంటే అటు బీఆర్ఎస్ నుంచి కూడా కేసీఆర్ కూడా పయనం అవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన మరోసారి ఫిర్యాదు చేసేందుకు అయితే కేటీఆర్ వెళ్తా ఉన్నారు. అటు ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సిఎల్పి సమావేశం ఉండగా ఈ సమావేశం అనంతరం అటు ఢిల్లీ పయనం అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి అసలు ఈ సిఎల్పి సమావేశానికి అసలు ఈ పార్టీ ఫిరాయింపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, దానం నాగేందర్ కానీ ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సిఎల్పి అంటే ఈ సమావేశానికి కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అన్నట్టుగా కూడా కొంత సర్వత్రా ఉత్కంఠ అయితే ఉంది. అయితే ఇప్పటికే సీఎం అధ్యక్షతన అయితే ఇది కొనసాగుతా ఉంది అని చెప్పి తెలుస్తా ఉంది సమావేశం. కానీ సుప్రీంకోర్టులో కీలక దశలో ఉన్నటువంటి ఈ ఫిరాయింపుల కేసులో భాగంగా ఈ సిఎల్పి సమావేశం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొంటే మరొక సాక్ష్యం అందించినట్లు అవుతుందని చెప్పేసి కూడా మల్లకులలో అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళు ఆ సిఎల్పి సమావేశానికి హాజరైతేనే వాళ్ళకు కొంత స్వచ్ఛత అనేది లభించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే దానం నాగేందర్ కూడా ఎడ్డం పెద్దాం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అలాగే మిగతా ఎమ్మెల్యేల పట్ల కూడా కాంగ్రెస్ ఎలా స్పందిస్తా ఉంది అనేది కొంత వేస్ట్ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రామ్దాస్, మరి ముఖ్యంగా ఈ సమావేశం అనంతరం సీఎం ఢిల్లీకి పయనమయ్యేటువంటి అవకాశాలు అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళపైన ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఫిరాయింపులకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కేటీఆర్ కూడా మనకు సుప్రీంకోర్టులో మన అంటే దాఖలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో సుప్రీంకోర్టులో వెళ్ళినటువంటి తీర్పు ఆధారంగా ఖచ్చితంగా మనకు స్పీకర్ మండల చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం అంతా చేసుకోవాలని కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో అతి తొందరలోనే ఈ సమావేశం అయిపోయిన అతి తొందరలోనే ఖచ్చితంగా సీఎం అయితే ఢిల్లీకి పయనమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీ వెళ్ళబోతున్నారు, పార్టీ పెద్దలతో చర్చించబోతున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితుల్లో పాటు పదవుల భర్తీ కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇక కులగణన, రిజర్వేషన్ల అంశంపై కూడా ముఖ్యమంత్రి పార్టీ పెద్దలకు వివరించబోతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.